మీరా చానాళ్ళకి వచ్చారు రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి. బాగున్నారా? ఆ, టీ తాగుతారా? కాఫీ చెప్పు. ఓ, కాఫీ తీసుకురమ్మని చెప్పు. తొందరగా తీసుకురావే స్ట్రాంగ్ కాఫీ. శ్రీరాంపురం ఏరియా వదిలేసి ఎవ్వరికి చెప్పకుండా ఇక్కడికొచ్చి నీ పని నువ్వు చేసుకుంటున్నావా? ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ గారు 6 నెలల వరకు ఇక్కడ కనిపిస్తే ఊరుకోనని చాలా సీరియస్ గా చెప్పేశారు. నువ్వు ఏ ఏరియాకని వెళ్ళి బిజినెస్ చేసుకో, కానీ నువ్వు చచ్చేంత వరకు నాకు మామూలు ఇస్తూనే ఉండాలి. అమ్మా జీ. అంటే నువ్వు బతికుండకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వచ్చే నెల నుంచి ఇస్తాను. కాఫీ. ఎత్తు. ఏందక్క కొడుకు కొడుకు అన్నావు, ఇప్పుడు మేకై కూర్చున్నాడు. ఎన్నాళ్ళు అందరికీ నా అందమే తెలుసు, నా అసలు రూపం తెలీదు. నా సుఖానికి అడ్డొచ్చేవాడెవడైనా సరే వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. శివకి ఫోన్ చెయ్యి. అలాగే అక్క. హలో శివ బాబా. పిలవగానే వచ్చేసాడు. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? నీకు శ్రీరాంపురం రాము తెలుసా? వాడు పెద్ద రౌడీ. నీకు పరిచయమేనా? వాణ్ణి నువ్వు లేపేయి, నీకు 5 లక్షలిస్తాను. అయ్యే ఖర్చంతా నేనే చూసుకుంటాను. ఎందుకు అని అడగను, డీల్ నాకు ఓకే. ఇప్పుడైనా నవ్వు. నువ్వు సంతోషంగా ఉంటే చాలా, నేను సంతోషంగా ఉండక్కర్లేదా? ఎవరున్నారు లోపల? నేను సిల్క్ ఉందా? అదే సిల్క్ రూమ్. పో. ఎవరు? సిల్కా? అవును. తలుపుది. అమ్మాజీ, పోలీసులు రైడ్కి వస్తున్నారు, అందరూ లైట్లు ఆపేయండి. అందరూ రండి. లాగండి. అనే నన్ను కొంచెం ఎక్కించవా? నేను నీకు అన్నీ అంటే ప్లీజ్ సార్. రా రా, ఎక్కు ఎక్కు. ప్లీజ్ ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి రా. ప్లీజ్. నువ్వేంటి ఇంత నాజుగా ఉన్నావు? నీ పేరేంటి? సిల్క్. సిల్కా? తొందరగా. అయ్యో అయ్యో, కాలు వదలండి. సిల్క్ సిల్క్ సిల్క్. బా, మిస్ అయిపోయింది. ఛా. నాకు ఐస్ క్రీమ్ అంటే పంచ ప్రాణాలు. చాలా బాగుంది కదా ఐస్ క్రీమ్. సూపర్. గురు తీసుకో గురు, పండుగ చేసుకో గురు. గురు ఏదైనా టైం చూసి వస్తున్నావు కుదరా? తీసుకో. గురు అప్పుడప్పుడు కలుస్తాను. అతన్ని ఎక్కడ చూసినట్టుంది. ఆడా నా ఫ్రెండ్. తను ఏదో పండుగ చేసుకోవాలి. పండగ ఈరోజు నా పుట్టినరోజు. అందుకే ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాను. ఓ, అయితే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంట గిఫ్ట్?
గిఫ్ట్ ఏంటో మనకెలా తెలిసింది, ఓపెన్ చేసి చూడాలి కదా. ఏముంది అందులో? వాడిచ్చిన గిఫ్ట్ ఈ ప్రపంచం మొత్తానికి పనికొచ్చే గిఫ్ట్. పద వెళ్దాం. ఏమండి, ఎదురుగా లారీ వస్తుంది. వీడేంటి తిన్నగా వచ్చేస్తున్నాడు చావడానికా? ఏమండి, బ్రేక్ వేయండి. నువ్వేం భయపడుకో. అయ్యో, ఏంటండి ఇది? వీడు ఎవడ్రా వీడు? కేసులు నా అయిపోయాడు. కారు అడ్డంగా వచ్చాడు. రేయ్, ఏయ్! చావడానికి నా బండి దొరికిందా ఎవడ్రా నువ్వు? నీకు? అసలు డ్రైవింగ్ ఎవరు నేర్పించారా నీకు? ఏయ్, నీకు వయసుతో పాటు సరుకు కూడా పెరిగినట్టుందిరా. నా సరుకు సంగతి నీకు ఎందుకు గానీ డిప్పు వేసుకుంటూ వస్తుంటే దానికి అర్థం ఏంటో తెలుసా అది నీకు? తెలిసిలేవా? డిమ్ము డిప్పేస్తే సైడ్ కి వెళ్ళి దారివ్వు అని అర్థం. మరి ఎందుకు దారి ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నావా? నేను దారివ్వనురా, నేను దారివ్వనంతే. నేను దారివ్వను, ఇవ్వను అని వైపర్స్ వేసి చెప్తున్నాను కదా. చూడరా రే, ఇప్పుడు కూడా నా వైపర్స్ దారివ్వను అని చెప్తున్నాయి కదా. చూసుకోదే. అయ్యో. ఎవరో పుణ్యాత్ములు మనలాంటి ప్రేమికుల కోసం ఇలాంటి పార్కులు కట్టించారు. ఐస్ క్రీమ్ తింటావా? వద్దండి, ఆల్రెడీ కోల్డ్ గా ఉంది. ఒక పంచే, ఐస్ క్రీమ్ తో పాటు కాఫీ కూడా తాగే లెవెల్ అయిపోతుంది. వీడు శివ కదా, పార్క్ వచ్చాడంటే అది అమ్మాయితో. ఈ అమ్మాయిని కూడా ఎక్కడో చూసినట్టుందే. ఏయ్! ఇలా రా. నేనా? నిన్నే. నువ్వు కూడా దొరికిపోయినట్టున్నా. ఈ రోజు నా పని అయిపోయింది. ఏం చేయాలి? నేనెవరో తెలిసిపోతుంది. సార్ వదిలేండి సార్. అవును, నాకు డౌట్. మనల్ని ఎందుకు పిలిచారు? పార్కులో లవర్స్ దగ్గర డబ్బులు దొబ్బేయడానికి. మనిద్దరం లవర్సం కాదు కదా. ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. పద, మళ్ళీ వస్తాడేమో. పద. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఐ లవ్ యూ చెప్పేద్దాం అనుకున్నాను. ఛే. విజి, ఏం ఆలోచిస్తున్నావు? రాజా నన్ను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? నేనేంటనేది నాకు బాగా తెలుసు. నేను కల్లో కూడా అది ఊహించట్లేదు. నేను పూజకు పనికిరాని పువ్వుని నిజాన్ని దాచిపెట్టి మోసం చేయదలుచుకోలేదు. నేను తను ఒక ఫ్రెండ్లా చూస్తున్నాను. నా గురించి నిజం తెలిస్తే తను దూరం అయిపోతాడేమో అనిపిస్తుంది. వెళ్ళొచ్చు కదా, నీ గురించి అంతా చెప్పేయచ్చు కదా. ఎన్నోసార్లు చెప్దామని తన దగ్గరికి వెళ్ళాను, కానీ కుదరట్లేదు. ధైర్యం చేసి చెప్పేవే. ఆ దేవుడి మీద భారం వేసి చెప్పేస్తాను.